రైతులకు కనీసం యూరియాను సైతం అందించలేని కూటమి సర్కార్కు కాలం చెల్లిపోయే రోజులు మరెంతో దూరంలో లేవని మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా హెచ్చరించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని నిరసనలను అణగదొక్కాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు. కడప నగరంలో అమ్జద్ బాషా నేతృత్వంలో అన్నదాత పోరు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ కార్యాలయం నుంచి ఆర్డీఓ ఆఫీస్ దాకా భారీ ర్యాలీ సాగింది. అనంతరం ఆర్డీఓకు నేతలు వినతి పత్రం సమర్పించారు. మరి ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి సుమారుగా 1.5 సంవత్సరం కావస్తుంది. మరి ఈ 1.5 సంవత్సరం కాలంలో రైతులు పడిన ఇబ్బందులు అన్నీ కావు. మరి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల గురించి ఆలోచించడం లేదు. మరి ఈరోజు రైతులందరూ కూడా అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. ఈరోజు ప్రధానంగా రైతులు యూరియా దొరకడం చాలా కష్టమైపోయింది. రైతు సోదరులకు ఒక బస్తా యూరియా తీసుకోవాలంటే మరి ఈరోజు మండల హెడ్ క్వార్టర్కు రావాలి. మరి రోజులు గడిస్తే కూడా మరి వాళ్ళకు ఒక బస్తా యూరియా దొరికే పరిస్థితి లేదు. మరి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ మరి మాట్లాడుతున్న తీరు ఎట్లా ఉందంటే మన రాష్ట్రంలో రైతులకు అందరికీ కూడా సరిపడా యూరియా ఉంది అని చెప్పడం జరుగుతుంది. మరి అలా సరిపడా యూరియా ఉన్నప్పుడు మరి ఎందుకు రైతులందరూ కూడా పడిగాపులు కాస్తున్నారు? మరి వేలాది మంది రైతులు ఎందుకు మరి క్యూలో నిలబడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలందరూ కూడా, ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ మరి ఈరోజు రైతులకు మేలు చేయకోకుండా మరి ఆ రైతులు క్యూలో నిలబడి ఆ యూరియా బస్తాలు తీసుకుంటుంటే